ఆంటీ మీరేం చేస్తున్నారు? ఏం చేయటం లేదమ్మా. ఏం చేస్తున్నారు మీ కోడలు గారు? ఏం చెయ్యట్లా. అవునా, కూర్చో. మా కోడలు మంచిగా వంట చేసిద్ది. భోంచేసిపోద్దు కానీ కూర్చో. కుళ్ళిపోతుంది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంది కోడల మీద పోవు. మేము కూడా మా కోడలు పనితనం చూపిస్తాం. నీలిమా, అత్తయ్య గారు. నాన్న, మొన్న పక్కింటి ఆవిడ వచ్చింది కానీ చక్కగా వంట చేసి భోజనం పెట్టాలి. నీ చేతి వంట చాలా రుచిగా బాగా ఉంటుంది. రా నాన్న, ఇగో నీకేమి ఇస్తున్నాను, రైసు, వంకాయ టమాటా కర్రీ చెయ్యి. ఓకేనా? తీసుకెళ్ళి కడిగి. అత్తయ్య గారు ఇట్లా అండి. ఏంటిమా? ఏంటి నీలిమా? ఏంట్రా? మరి నాకు కూర వండటం రాదు, మీరు చెప్పండి. అదేంట్రా కూర వండటం రాదు? అమ్మ నేర్పించలేదా? ఓమ్మో, అది అసలే ఇది ఏం చెప్పిద్దో ఏంటో. బయటికి వెళ్ళి బియ్యం కడిగి పొయ్యి మీద వేయమా. బియ్యం కడిగి పొయ్యి మీద వేసి ఇగో కూరగాయలు తడిగి పొయ్యి మీద వేసి నూనె, ఉప్పు, కారాలు అన్నీ అక్కడ ఉన్నాయి కదా, వేసి వండేయటమే. ఏం లేదు. మళ్ళీ ఏందో చెప్పుకుంటున్నారు అత్త కోడలు అనుకుంటుంది. అది నేను వెళ్తున్నానులే, నువ్వు వంట చెయ్యా. వంట చేయి, నేను ప్యాకింగ్ అని భోజనం తీసుకురమ్మా. ఓకేనా? ఓకే. ఏంటో అత్తయ్య గారు ఏం చెప్పారో అర్థం కావట్లేదు. మళ్ళీ భోజనం తెమ్మంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. నీలిమా, ఎంతవరకు వచ్చింది నాన్న? అయిపోయింది అత్తయ్య గారు. ఒక్క నిమిషం నాన్న, కాళ్ళు చేతులు కడుక్కురమ్మని చెబుతాను. సరే. ఓకేనా? అంతా రెడీ అయిందా? చక్కగా చేసావుగా? ఏంటో ఏం స్మెల్ రావటం లేదు, ఏం లేదు. ఏం చేస్తున్నావో ఏంటో ఏం అర్థం కావటం లేదురా. అవునా, మంచిదాన్ని నాన్న నువ్వు. దమ్మా, ప్లేట్ తెచ్చిపెట్టు. ప్లేట్ తెచ్చిపెట్టు నాన్న. నా కోడలు చేసిన వంటను చూసి ఎలా ఉంటుందో మురుసుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుంది. బోచాడి దిగుతుంది, లేకపోతే పక్కింటికి వెళ్ళి. ఏం పనే బాట, తెల్లారిపటికి అటు ఇటు తిరగటమే పని. నేను చేతులు వాష్ చేసుకోలేదు. చేసుకుని రండి. గొడవలు వచ్చిందమ్మా, గొడవలు మురిసిపోతుంది. అయ్యో అయ్యో, ఏందే భోజనం అంత సౌండ్ వస్తుంది? ఏంది అది? ఏం వడ్డిస్తున్నావు నీలిమా? నీలిమా, అరే ఏం కూరరా? ఏంటది? రైస్ ఏంది? బియ్యంగానే ఉన్నాయి, ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి. ఏం చేసావు? అన్నం కూర చేశాను అత్తయ్య గారు. ఏమన్నం కూరరా? ఏంటది అసలు? నా పరువు తీసావు కదే. నా పరువు ఉన్న కాస్త పరువు తీసావు. ఏంటమ్మా, ఏంట్రా అది? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు చెప్పు. ఏం కూర చేశాను? మీరు చెప్పినట్టే చేశాను. ఏం చెప్పాను నేను? ఆడ కూరలో ఉండే అన్నీ చేయన్నావు, అందుకని చేసి పెట్టా. ఏంటి చేసింది? చూడు, ఆమె ఎలా నవ్వుతుందో చూడు. చూడు ఎలా నవ్వుకుంటుందో చూడు. ఏమమ్మా గొప్పింటి కోడలు తెచ్చుకున్నావు. అయ్యో అయ్యో, నా పరువు తీసావు కదరా నీలిమా. ఎందుకురా అలా చేసావు? ఇంకోసారి అలా చేయను. ఇప్పుడు చేసింది చాలు నాన్న. ఇంకేం చేస్తావు నువ్వు చెప్పు. ఏలారా ఇది? ఎలా అసలు ఎలా తింటారు? పచ్చి రైస్ తీసుకొచ్చావు, వంటలేదా నువ్వు? గ్యాస్ ఇచ్చేయలేదా? ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేసే పెట్టాను. ఓపెన్ చేస్తే మరి పచ్చిగా ఉన్నాయి. ఏంటోలే, నా పరువు తీసావు కదమ్మా. ఎంతమంది చెప్పుకుంటుందో ఇల్లు తిరిగి. ఏంటి ఏంటి వెళ్తారేంటి మీరు? అలా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఏంటంటే చిన్నపిల్లలు కదా, చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళకి వచ్చి రాక ఏదో తప్పు ఒప్పులు చేస్తారు. మనము వాటిని అర్థం చేసుకోవాలి కదా నాన్న. బయటికి వెళ్ళి ఏమన్నా చెబుతారు ఏమోనని పిలుచుకొచ్చాను. అలా చెప్పకండి ప్లీజ్. నా చేతిలో చేయండి. ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయి, పెద్దింటి పిల్ల, తనకేం తెలియదేమో, నాకు తెలియదు. నిన్ననే కదా వచ్చింది, వండిద్దిలే అనుకున్నాను. ఏం కాదు, మన బిడ్డలైతే ఏమన్నా తప్పులు చేస్తే మనం సర్దుకుంటాం కదా నాన్న. అలానే ఆ పిల్ల కూడా ఏదో చేసింది. మీరు వెళ్ళి బయటికి ఎవరికి చెప్పకండి నాన్న. నేను మంచిగా కాఫీ పెట్టుకొస్తాను. ఒక్క 5 నిమిషాలే ఉండండి చాలు. ఓకేనా? ఒక్క 5 నిమిషాలు. ఎవరితో చెప్పకండి. ఓకేనా? నేను కాఫీ తీసుకొస్తాను, ఉండండి ఒక్క నిమిషం. చక్కటి కాఫీ పెట్టి ఇద్దామమ్మా. వెళ్ళి మళ్ళీ అది ఇదని ఎవరితో నన్ను ఏమన్నా చెప్పింది అనుకో, పరువు పోయిద్ది, లేనిపోయింది. ఎందుకు కాఫీ చేసి ఇస్తే కాస్త కూల్ అయిపోయిద్ది.
చూద్దాము, మంచి కాఫీ పెడదాము, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి చెప్పిద్ది చాడులు చెంగమ్మ అసలే ఎందుకు లేనిపోయింది. ఓకేనా, ఇలా చేద్దాము. అవి లేవు ఇవి లేవు అనుకుంటుందేమోనమ్మా, మా ఇంట్లోనో ఉండండి అమ్మా, ఉన్న వాటిలోనే సక్రంగా చేసిద్దాము. ఏంటో ఇది కూరలే అంత చేసింది. లేదులేమ్మా, ఇదిగో చూడండి మంచి కాఫీ తీసుకొని తాగండి. ఓకేనా, ఏం చెప్పకండి అమ్మా, బయట ఎవరితో ఏం చెప్పకూడదు, మన బిడ్డలు అయితే మనం సర్దుకుంటాం. ఓకేనా, తాగండి తాగండి. కాఫీ అన్న టేస్ట్గా ఉన్నాయి నాన్న. ఓకే సరే, నేను వెళ్ళొస్తాను. ఓకేమ్మా, బాయ్ బాయ్ నాన్న. చూడండి నాన్న, చదువుకున్న పిల్లలని మనము మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నాము. వాళ్లకు వంట చేయటం వచ్చి ఉంటుంది, రాని వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పేసి వాళ్ళని మనం కించపరిచినట్టు మాట్లాడవద్దు. ఇరుగు పొరుగు వాళ్ళతో మనకేం సంబంధం లేదు నాన్న. మన ఇల్లు మన కాపురం, మన పిల్లలు, మన ఆడబిడ్డని మనం ఎలా చూసుకుంటామో మనం కోడల్ని కూడా అలానే చూసుకోవాలి. పరాయి వాళ్ళతో మనకు ఏం సంబంధం లేదు నాన్న. ఇలా అని చెప్పేసి ఇది ఒక స్మాల్ వీడియోగా తీసాము. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.